This conference will now be recorded. Using lookup is చేసుకొని చేస్తున్నాం. Transaction view fields. Transaction account lookup is చేసుకొని చేసాం. Right. Okay. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. చూద్దాం, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. Let's say allow or not related to ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి కేసెస్. సో మాస్టర్ డీటెయిల్ కాబట్టి విజిబిలిటీ ఉండదు మనకి, ఫుల్ మ్యాండేటరీ ఫీల్డ్ అది. ట్రాన్సాక్షన్స్ కేసెస్ అన్నిట్లోనే చేద్దాం. సో ఇది ఎర్రర్. ఈ ఎర్రర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎర్రర్ ఇదేమంటుంది? యూ కెనాట్ క్రియేట్ ఏ న్యూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇఫ్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడుగుతారు. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఫీల్డ్ నేను క్రియేట్ చేస్తున్నా. అది ఎందుకు క్రియేట్ చేస్తున్నా, దేని మీద క్రియేట్ చేస్తున్నా పక్కన పెట్టండి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ పాయింట్ మీతో డిస్కస్ చేయాలా, ఈ పాయింట్ మీకు చెప్పాలా. అది సో ట్రాన్సాక్షన్స్ మీద, ట్రాన్సాక్షన్స్లో ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి. దాని మీద నేను ఆబ్జెక్ట్ మీద నేను ఏం చేస్తున్నాను అంటే ఒక మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. అది క్రియేట్ చేస్తుంటే అది ఏమంటుందంటే యూ కెనాట్ క్రియేట్ న్యూ మాస్టర్ రిలేషన్షిప్ ఆన్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఆల్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో రికార్డ్స్ ఉంటే నువ్వు ఏ ఆబ్జెక్ట్ మీదైనా సరే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేయలేవు, కొత్తగా క్రియేట్ చేయలేవు. ఇఫ్ దెర్ ఈస్ నో రికార్డ్స్ యూ కెన్ క్రియేట్ ద ఫీల్డ్ అనమాట. సో ఏమంటుంది, సొల్యూషన్ కూడా చెప్తుంది. యూ మస్ట్ ఫస్ట్ క్రియేట్ లుకప్ రిలేషన్షిప్. Populate the lookup field with the data in all the records and then change the relationship type to master detail. Okay, ఏమంటుంది? లుకప్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయి. ఆ తర్వాత అన్ని రికార్డ్స్ లోనూ డేటాని కనెక్ట్ చేయి. అన్ని రికార్డ్స్ లోనూ ఈ లుకప్ ఫీల్డ్ వాల్యూ అప్డేట్ చేసి, ఆ తర్వాత ఈ లుకప్ రిలేషన్షిప్ ఫీల్డ్ యొక్క వాల్యూ టైప్ ని మాస్టర్ డీటెయిల్ కి చేంజ్ చేయమంటుంది. అంటే డేటా టైప్ చేంజింగ్, డేటా టైప్ కాస్టింగ్ ఉంటుంది కదా మనకి, అలా డేటా టైప్ చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, డేటా టైప్ ని చేంజ్ చేస్తాం. సో బేసిక్ గా మనం ఈ ఎర్ర రంగులు మనం ఏమనుకుంటాం, ఆల్రెడీ రికార్డ్స్ కదా అని చెప్పి. సో మనకి ఇంకో పద్ధతి ఏంది, ట్రాన్సాక్షన్ దాంట్లోకి వెళ్ళి ఆ రికార్డ్స్ ని డిలీట్ చేసేసి ఈ ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు కదా. రికార్డ్స్ అన్ని దీంట్లో ఉన్న రికార్డ్స్ అన్ని డిలీట్ చేశాను అనుకో, ఇట్ విల్ అలౌ మీ టు క్రియేట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఫీల్డ్, రైట్? బట్ రియల్ టైంలో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. రియల్ టైం డేటాని డిలీట్ చేయం కదా మనం, రియల్ టైం డేటాని డిలీట్ చేయకూడదు కూడా. సో అందువల్ల దానికోసం అని చెప్పి ఈ సొల్యూషన్ అనేది మనకి ఇచ్చారన్నమాట. సో రియల్ టైంలో కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ రోజు ఈ ఆబ్జెక్ట్ ఉంది, రేపు ఇంకో ఆబ్జెక్ట్ వస్తుంది, రేపు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటారు వాళ్ళ బిజినెస్ పర్పస్ కోసం. ఆ ఆబ్జెక్ట్ కి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుడు ఆల్రెడీ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి, ఈ ఆబ్జెక్ట్ ఒక నెల క్రితమే క్రియేట్ చేసి ఉన్నాం అనుకోండి, 1 month ఓల్డ్ ఆబ్జెక్ట్ అనుకోండి, దాంట్లో ఖచ్చితంగా రికార్డ్స్ ఉంటాయి. లైవ్ లో మనం వెళ్ళి రికార్డ్స్ డిలీట్ చేయలేం. సో అందువల్ల ఏంటంటే మనం ఈ సొల్యూషన్ ద్వారా అచీవ్ చేసుకుంటాం అనమాట. ఇది గుర్తుపెట్టుకొని మనం సొల్యూషన్ చేద్దాము. ఓకే, ఎలా చేస్తాం అనేది ఇంటర్వ్యూ పాయింట్.
ఇంటర్వ్యూ పాయింట్. సో ప్రొడక్ట్స్, ఇందులో ప్రొడక్ట్స్ లేదు. అలాగే ప్రొడక్ట్స్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకున్నాము. ప్రొడక్ట్స్ ఆబ్జెక్ట్ ఎలా చేస్తాము? మన యాప్ ఇది, ఎలాన్ వెల్లీ యాప్ ఇది. ఎలాన్ వెల్లీ యాప్ ఎడిట్, ఇందులో అవైలబుల్ ట్యాబ్స్, ఇందులో హౌ టు యాడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నా. ఓకే, ప్రొడక్ట్స్ తీసుకొని సేవ్. సో ప్రొడక్ట్స్ వచ్చిందా? యా, ప్రొడక్ట్స్ వచ్చింది. ఆ తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, కస్టమ్ ఆబ్జెక్ట్, న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్, ఇంటరాక్షన్స్ అని చెప్పి. లేబుల్ కూడా అదే, starts with the vowel sound, interactions name, text as no, yellow reports, yellow activities. Yeah, new attachment, launch, hello search, deploy chain, tab without. Present I have to create this tab, interactions ki tab create చేయాలి కాబట్టి నేను డైరెక్ట్గా ఇది తీసేసుకున్నాను అనమాట. Defaults on for all the profiles. Include tab. అలన్ వెల్లీకి ఒక్కటి, నా యాప్ ఇది పర్సనల్ యాప్ కాబట్టి ఒక్క యాప్కి ఇది అలన్ వెల్లీ లైఫ్ టైం, బోత్ యాప్స్ ఐఎమ్ యాడింగ్. ఓకే, సో చూడండి ఇక్కడ ఇంటరాక్షన్స్ వచ్చేసినాయి. ఓకే, చేస్తే ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఓకే, యా, ఫైన్. సో ఇంటరాక్షన్స్ అంటే ఏం లేదు, టీమ్ మీటింగ్స్ ఏమైనా జరుగుతుంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఎలన్ వెల్లీ కంపెనీలో టీమ్ మీటింగ్స్ ఏమైనా జరుగుతుంటే ఆ టీమ్ మీటింగ్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనం ఎలన్ వెల్లీ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో అవసరమైన ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నాం బేస్డ్ ఆన్ ద సినారియోస్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ ట్యాబ్ ఎందుకు యూజ్ చేసామంటే ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ కి ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ కి రిలేట్ ఉంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ లో ఉండేవి లైన్ ఐటమ్స్ లో ఉండేవి ప్రొడక్ట్స్. సో అందువల్ల ప్రొడక్ట్స్ కి ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ కి ట్రాన్సాక్షన్స్ కి లింక్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంది, దీంట్లో ఉండే ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ లో ఉండే ప్రతి ఒక్క ఐటమ్ షుడ్ అవైలబుల్ ఇన్ ప్రొడక్ట్స్. ఓకే, ప్రొడక్ట్స్ లో ఉండేవిగా ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ లో ఉండేవి. ఓకే, సో ఐ వాంట్ టు క్రియేట్ a relationship between these two objects. ఏ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ రెండింటి మధ్య? ప్రొడక్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్. క్రియేట్ చేయడం చాలా ఈజీ అండి, దాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. రిలేషన్షిప్స్ అనేవి ఏముంది, ఫీల్డ్ క్రియేట్ చేస్తే రిలేషన్షిప్ వచ్చేస్తుంది. ఏ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది? ప్రొడక్ట్స్ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్. ప్రొడక్ట్స్ ఆబ్జెక్ట్ ఉందండి, ప్రొడక్ట్స్ ఆబ్జెక్ట్ ఉంది, అలాగే ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటిది? ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2, ప్రొడక్ట్ 3. ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను, ట్రాన్సాక్షన్ 1 ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను. ఆ ఆర్డర్లో నేను ఏం చేస్తున్నాను, లైన్ ఐటమ్ 1 అంటే PRD1, ఐటమ్ 2 PRD3, దిస్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ట్రాన్సాక్షన్. అది మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. బట్ ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఆబ్జెక్ట్లో ఉన్నాయి.
మరి దీనికి ఎస్టాబ్లిష్ చేయాలి కదా, దీనికి ఎస్టాబ్లిష్ చేయాలి కదా. వన్ ప్రోడక్ట్ వన్ ప్రోడక్ట్ మల్టిపుల్ టైమ్స్ సేల్ అవుతుంది. వన్ ప్రోడక్ట్ మల్టిపుల్ టైమ్స్ సేల్ అవుతుంది. వన్ ప్రోడక్ట్ మల్టిపుల్ టైమ్స్ సేల్ అవుతుంది. కాబట్టి వన్ రిలేషన్షిప్ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ వన్ టు మెనీ అవుతుంది. వన్ ప్రోడక్ట్ మెనీ ఐటమ్స్. వన్ ప్రోడక్ట్ may change into many line items. ఓకే, సో ఇక్కడ ఏంది, దిస్ విల్ బి ద చైల్డ్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ విల్ బి ద పేరెంట్ ఆబ్జెక్ట్. చైల్డ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద పేరెంట్. సో మనం ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం, ఎక్కడ క్రియేట్ చేస్తాము, రిలేషన్షిప్ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ మీద ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. వ్యూ ఫీల్డ్స్, న్యూ లుకప్ రిలేషన్షిప్. ఎవరితో, ప్రొడక్ట్స్తో. ప్రొడక్ట్స్. క్లిక్ నెక్స్ట్. ఫీల్డ్ నేమ్ చైల్డ్ రిలేషన్షిప్. మీకు అలానే చేంజ్ చేయండి, ఎలా ఉంటుంది. As it is a lookup visible to all. ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్ లేఅవుట్ లో చూపించండి. ప్రొడక్ట్ లేఅవుట్ లో రిలేటెడ్ లిస్ట్ లో డిస్ప్లే చేస్తున్నాం. అది సో మీరు ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ చూసినట్లయితే ఒక న్యూ అని చెప్తే ఇక్కడేమొస్తుంది, ప్రొడక్ట్స్. సో అక్కడ ఉన్న ప్రొడక్ట్సే మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్ అవుతుంది. ఐటమ్ 1 ఐటమ్. ఓకే, అలాగే ఏ ట్రాన్సాక్షన్ కి సంబంధించింది అది. సో ఈ విధంగా మనం లుకప్ రిలేషన్స్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకా ఏమున్నాయి మనకి, లుకప్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, ఎక్స్టర్నల్ రిలేషన్షిప్. I want to check what are other relationships we have. Let me check on account object. ఇక్కడ నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటా. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మీదకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నా. లుకప్ రిలేషన్షిప్, ఎక్స్టర్నల్ లుకప్ రిలేషన్షిప్. లుకప్ రిలేషన్షిప్ ఎక్స్టర్నల్. చూడండి, మాస్టర్ డీటెయిల్ లేదు అసలు దీని మీద, అకౌంట్ మీద మాస్టర్ డీటెయిల్ అనేది ఎలా చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి విల్ క్రియేట్ దిస్ లుకప్ రిలేషన్షిప్ అండ్ ఆల్రెడీ అన్నిట్లోనే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మధ్య అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి. ఓకే, లేదు మీరు చెక్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఎలా చెక్ చేస్తాం, ఇక్కడ చూడండి స్కీమా బిల్డర్ ఉంది కదా, స్కీమా బిల్డర్కి వెళ్ళండి. స్కీమా బిల్డర్కి వెళ్ళి క్లియర్ ఆల్, అకౌంట్ కాంటాక్ట్. మీరు చూడండి, అకౌంట్ నుంచి ఒక అకౌంట్ కి మెనీ కాంటాక్ట్స్ ఉంటాయి, 1 to many. మీరు ఏ ఆబ్జెక్ట్స్ మీద ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉందనేది ఎలా తెలుసుకుంటామంటే మనం స్కీమా బిల్డర్కి వచ్చి చెక్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అకౌంట్ వన్ అకౌంట్ మెనీ కాంటాక్ట్స్ అండ్ దిస్ వన్ ఇస్ హైరార్కీ ఫామ్.
లైన్ మీద మౌస్ ఓవర్ చేసుకుంటే తెలిసిపోతుందండి. అకౌంట్ టు అకౌంట్ అంటే దీని నుంచి దీనికే ఉంది రిలేషన్షిప్. ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ రిలేషన్షిప్. ఇక్కడ కూడా కాంటాక్ట్ చూసినట్లయితే ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ కాంటాక్ట్ టు కాంటాక్ట్ రిలేషన్షిప్ ఉంది, లుకప్ రిలేషన్షిప్. ఇక్కడ ఇది హైరార్కీ రిలేషన్షిప్, ఇది వచ్చేసరికి మళ్ళీ లుకప్ రిలేషన్షిప్. సో ఇవన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు. సో ఇట్ సెల్ఫ్ అంటే మనకి మనం రాసుకున్న వాటిల్లో మనకి రిలేషన్షిప్స్ ఏమున్నాయి, మనకి మాస్టర్ డీటెయిల్ ఉంది, అలాగే లుకప్ రిలేషన్షిప్ ఉంది, అలాగే హైరార్కీ రిలేషన్షిప్ ఇది కొత్తది. అండ్ హైరార్కీ ఎలా వచ్చింది సార్ అని నువ్వు అనొచ్చు. మనం ఏం చేద్దామంటే హైరార్కీ మోస్ట్లీ దేని మీద చేస్తారంటే సెటప్ ఆబ్జెక్ట్స్ మీద చేస్తారు. సెటప్ అంటే యూజర్స్ user object, go to users, fields. ఇక్కడ నువ్వు న్యూ ఫీల్డ్ అని క్రియేట్ చేస్తే ఇక్కడ చూడు, యూజర్ మీద నీకు లుకప్ ఉండదు, మాస్టర్ డీటెయిల్ ఉండదు, హైరార్కీ రిలేషన్షిప్ అంటే ఎందుకు యూజర్ ఆబ్జెక్ట్ మీద ఉంది అంటే హైరార్కీ. ఇప్పుడు ఎలైన్ వ్యాలీలో మేనేజర్ ఉంటాడు, టీమ్ లీడ్ ఉంటాడు, టీమ్ మెంబర్ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు ఎలైన్ వ్యాలీకి ఎవరు? ఎంప్లాయీస్. ఎలైన్ వ్యాలీ యూజర్స్, ఎలైన్ వ్యాలీ సిఆర్ఎం టూల్ యొక్క యూజర్స్. బట్ ఎలైన్ వ్యాలీ పర్స్పెక్టివ్ లో చూస్తే వీళ్ళ ముగ్గురు ఎలైన్ వ్యాలీ ఎంప్లాయీస్. వెన్ వి సీ ఫ్రమ్ ద బాటమ్ టు టాప్ లెవెల్ ఎంప్లాయీ హైరార్కీ, వీళ్ళ ముగ్గురు యూజర్సే. ఇంకా పంపిద్దామా? ఇదేంటిది మన కంపెనీ. సో ఇక్కడ ఎవరు? ఎంప్లాయీ EMP1, EMP2, EMP3. వీళ్ళ ముగ్గురు ఎవరికి ఎంప్లాయీస్? ఎలైన్ వ్యాలీకి పనిచేస్తున్నారు వీళ్ళ ముగ్గురు. వీళ్ళ ముగ్గురు డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? ఎలైన్ వ్యాలీలో యూజర్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి. ఏమని ఉంటుంది? ఎంప్లాయీ ఐడి ఉంటుంది, EMP నేమ్ ఉంటుంది, EMP డెసిగ్నేషన్ ఉంటుంది. ఓకే, EMP డెసిగ్నేషన్, ఇలా ఎంప్లాయీ శాలరీ డీటెయిల్స్ లేకపోతే ఎంప్లాయీ ఈమెయిల్ డీటెయిల్స్ ఇలా ఉంటాయి యూజర్ ఆబ్జెక్ట్ లో. ఓకే, బట్ ఇక్కడ టీమ్స్ ఉంటాయి. ఓకే, కంపెనీలో టీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయీ 3 అనేవాడు మేనేజర్ అన్నమాట, మేనేజర్. ఎంప్లాయీ 2 అనేవాడు TL. ఎంప్లాయీ 1 అనేవాడు టీమ్ మెంబర్. వీళ్ళ ముగ్గురు డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి? యూజర్ ఆబ్జెక్ట్ లో ఉన్నాయి. బట్ మన బిజినెస్ ప్రాసెస్ లో ఈ రిలేషన్షిప్ డిఫైన్ చేయకపోతే ఎంప్లాయీ 1 రిజిస్ట్రేషన్ టికెట్స్ టీఎల్కి వెళ్ళాలి, టీఎల్ అప్రూవల్స్ తీసుకోవాలా. టీఎల్ అప్రూవల్స్ తీసుకున్నవి మేనేజర్ అప్రూవల్స్ తీసుకోవాలా. మేనేజర్ అప్రూవల్స్ తీసుకున్న తర్వాత ఆ పైన హైరార్కీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్రూవల్స్ ప్రొవైడ్ చేయాలా. ఇలా అనేది హైరార్కీ లెవెల్లో కొన్ని రిక్వెస్ట్లకి అప్రూవల్స్ తీసుకుని ఆ తర్వాత డెలివరీస్ జరుగుతుంటాయి, ఆ తర్వాత సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలా జరగాలి అంటే ఎంప్లాయీ 1 రిజిస్ట్రేషన్ టికెట్స్ అన్ని టీఎల్కి వెళ్ళాలి అంటే దేర్ షుడ్ బి ఏ రిలేషన్షిప్, రైట్? మనం రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలి.
రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే వీ నీడ్ 2 ఆబ్జెక్ట్స్. ఎంప్లాయీ 1 టేబుల్ ఒకటి ఉండాలా, ఎంప్లాయీ 2 టేబుల్ ఇంకోటి ఉండాలి. అంటే టీఎల్ టేబుల్, టీమ్ మెంబర్ టేబుల్. నీకు టీఎల్ టేబుల్, టీమ్ మెంబర్ టేబుల్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనం పెడితే అదేమవుతుంది, డేటా రిడెండెన్సీ అవుతుంది. సో డేటా రిడెండెన్సీని అవాయిడ్ చేయడానికి హైరార్కీ రిలేషన్షిప్ ని కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ ఇట్ సెల్ఫ్ రిలేషన్షిప్. ఏమవుతుందంటే మనం ఇక్కడే ఎంప్లాయీ ఐడిలో ఎంప్లాయీ 1, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డెసిగ్నేషన్, టీమ్ మెంబర్, ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయీ ఎవరు రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ టిఎల్ అనమాట. రిపోర్టింగ్ టిఎల్. ఈ టిఎల్ ఎవరు? టిఎల్ ఏమని ఉంటుందంటే ఎంప్లాయీ 2 అని ఉంటుంది. ఈ ఎంప్లాయీ 2 ఎవరు? హీ ఈస్ ద ఎంప్లాయీ. హీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద యూజర్ ఇన్ దిస్ యూజర్ ఆబ్జెక్ట్, రైట్? ఎంప్లాయీ 2, ఎంప్లాయీ డెసిగ్నేషన్ టిఎల్. అది ఇతనికి మేనేజర్ ఎవరు? ఎంప్లాయీ 3. ఎంప్లాయీ 3 యాడ్ ఉంటాడు. ఎంప్లాయీ 3 ఇన్ఫర్మేషన్ కూడా యూజర్ లోనే ఉంటుంది. ఎంప్లాయీ 3 ఇతనేంటి? మేనేజర్. ఇతనికి సుపీరియర్ ఎవరు ఉంటారు? ఇట్ సెల్ఫ్, లేకపోతే ఆయనలే తనకి తానే రూట్ లెవెల్ ఉంటారు కదా, వాళ్ళకి బహుశా ఉండరు, ఒక్కోసారి ఎంటీగా ఉంటుంది. ఓకే, టాప్ లెవెల్ వాళ్ళకి ఎవరు ఉండరు అనమాట. లేదంటే వాళ్ళకి వాళ్ళే అలా రిలేషన్షిప్ ని ఎండ్ చేస్తాం దాన్ని, హైరార్కీని. ఓకే, సో ఇటువంటి సినారియోస్ లో యూజర్ ఆబ్జెక్ట్ మీద ఇంప్లిమెంట్ చేసే వాటిని హైరార్కీ రిలేషన్షిప్ అంటారు. ఓకే, యూజర్ ఆబ్జెక్ట్ మీద దాన్ని ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాం. ఇమీడియట్. సో నాకేంటి ఇక్కడ ఎంప్లాయీ 1 కి ఎవరు? ఇమీడియట్ మేనేజర్ అవుతాడు. సో దాన్ని ఎలా చేస్తామో చూద్దాం. సో యూజర్ టేబుల్కి వెళ్ళండి. యూజర్ టేబుల్లో యూజర్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్, న్యూ ఫీల్డ్, యూజర్ ఆబ్జెక్ట్ fields, custom field. We are creating a custom field, new field, hierarchy relationship. Click next. So field label immediate manager. Child relationship, ఎవరికి child relationship name అంటే సో ఇది కూడా అంతే, immediate manager. Click next. Alphanumeric characters. ఎవరెవరికి విజిబిలిటీ? అందరికి విజిబిలిటీ. ఎక్కడ? యూజర్ లేఅవుట్ లో, కమ్యూనిటీ మెంబర్ లేఅవుట్ లో. ఓకే, యూజర్ లేఅవుట్ లో చూపిస్తేనే కదా యూజర్ కి క్రియేట్ చేయగలడు. క్లిక్ సేవ్. సో ఇప్పుడు మనకి యూజర్స్ ఎవరెవరు ఉన్నారు? మేనేజ్ యూజర్స్. ఇక్కడ నా యూజర్ ఉన్నాడు కదా, ఎడిట్ చేయండి. సేల్స్ అడ్మిన్ ఇమీడియట్ మేనేజర్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఇమీడియట్ మేనేజర్ ఎవరు? సేల్స్ అడ్మిన్ కి నేను అవుతాను. I will be the manager because I am the system administrator. Click save. సో ఇమీడియట్ మేనేజర్ నేను ఎక్కడ ఉంటాను? నా డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? నా డీటెయిల్స్ యూజర్ లోనే ఉంటాయి. మీరు కస్టమైజ్కి వెళ్ళి నేను ఒక యూజర్నే కదా. నేను కూడా ఒక యూజర్నే కదా. యూజర్స్ లోకి వెళ్తే ఇది నేను కూడా ఒక యూజర్నే. బట్ ఐ ఆమ్ ద సూపర్వైజర్, ఇమీడియట్ మేనేజర్ టు ద సేల్స్ అడ్మిన్ అనమాట. అండ్ దిస్ ఈస్ కాల్డ్ హైరార్కీ. ఇట్ సెల్ఫ్ రిలేషన్షిప్ అంటారు. ఇట్ సెల్ఫ్ రిలేషన్షిప్. సో అకౌంట్ కి ఏ పరంగా రిలేషన్షిప్ వస్తుంది హైరార్కీ అంటే? సో సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు కాగ్నిజెంట్ కంపెనీ తీసుకున్నాం ఉంటుంది. కాగ్నిజెంట్ గ్లోబల్ అని ఉంటుంది, గ్లోబల్ అనేది ఉంటుంది. తర్వాత కాగ్నిజెంట్ ఇండియా ఉంటుంది. తర్వాత కాగ్నిజెంట్ యుఎస్ఏ ఉంటుంది. తర్వాత కాగ్నిజెంట్
వేరేది ఏదైనా సరే, జపాన్. సో ఇలా కంట్రీ వైజ్ గా బ్రాంచెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటి, చైల్డ్ కంపెనీస్. కాగ్నిజెంట్ గ్లోబల్ అనేది పేరెంట్ కంపెనీ అనమాట. అండ్ దిస్ ఈస్ ద అకౌంట్ టు ఎలైన్ వేలీ. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ అకౌంట్ టు ఎలైన్ వేలీ. ఓకే, నీకు రిక్వెస్ట్లు గ్లోబల్ దగ్గర నుంచి రావచ్చు, కాగ్నిజెంట్ ఇండియా దగ్గర నుంచి కూడా రావచ్చు రిక్వెస్ట్లు ఎలైన్ వేలీకి. ఓకే, సో అప్పుడు ఏంటి, నువ్వు కాగ్నిజెంట్ గ్లోబల్ ఇది పెట్టాలా, ఇది పెట్టాలా. బట్ మనం అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడు చైల్డ్ అకౌంట్స్, పేరెంట్ అకౌంట్స్ రెండింటిని మెయింటైన్ చేయాలన్నమాట. సో అలా మెయింటైన్ చేయాలి అంటే ఏంటి, ఈ కాగ్నిజెంట్ ఇండియా రికార్డ్ ఒకటి క్రియేట్ చేస్తాము. రికార్డ్ క్రియేట్ చేసి దీనికి ఏదైనా పేరెంట్ ఉంటే వీల్ అసైన్ టు దిస్ అనమాట. సో అంటే ఏంటి, account is relating to another account. Account is relating to another account, and this is called as hierarchy relationship and itself relationship. Okay, both are same. Accounts చూద్దామా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అకౌంట్స్ ఉన్న రికార్డ్స్ అన్ని చూద్దాం. ఆల్ అకౌంట్స్ గో. ఏమున్నాయి, ఓకే, కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దాం సింపుల్ గా. న్యూ అకౌంట్, ఇండివిజువల్, డీలర్, కంటిన్యూ. సో కాగ్నిజెంట్ గ్లోబల్ ఇక్కడ చూసినట్టయితే చూడండి, అకౌంట్ నేమ్ ఇది ఇస్తున్నాను, బట్ పేరెంట్ అకౌంట్ అడుగుతుంది. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. పేరెంట్ అకౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో ఒక అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాను. నేను ఇంకో అకౌంట్ క్రియేట్ చేయాలా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది ఇండివిజువల్ అవుతుంది నాకు. ఇప్పుడు కాగ్నిజెంట్ ఇండియా అనేది ఇండివిజువల్. కాగ్నిజెంట్ ఇండియా ఇండివిజువల్, లేకపోతే దీనికి పేరెంట్ ఎవరు, కాగ్నిజెంట్ గ్లోబల్ ఇస్ ద పేరెంట్ అనమాట. కాగ్నిజెంట్ గ్లోబల్ ఇస్ ద పేరెంట్. ఈ హైరార్కీ రిలేషన్షిప్ అనేది లేదనుకోండి, లుకప్ ఫీల్డ్ ఉంది అంటేనే వీఆర్ రిలేటెడ్, దిస్ ఆబ్జెక్ట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ అదర్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఈ గ్లోబల్ అకౌంట్ అనేది, కాగ్నిజెంట్ గ్లోబల్ అనేది ఏంటిది, అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్. అండ్ వీఆర్ క్రియేటింగ్ న్యూ అకౌంట్ ఇన్ ద అకౌంట్ ఆబ్జెక్ట్. దెన్ దిస్ ఇస్ కాల్డ్ ఇట్ సెల్ఫ్ రిలేషన్షిప్. అర్థమైందండి, ఇట్ సెల్ఫ్ రిలేషన్షిప్ అండ్ హైరార్కియల్ రిలేషన్షిప్ both are same. Hierarchical relationship, itself relationship, and next many to many relationships, and one to many relationship. ఇది చూడాల. సో ఇక్కడ మనకి క్వరీస్ ఏం లేవు కదా. గుడ్. డెఫినేషన్స్ కూడా రాస్తారా శ్రోతలదా? డెఫినేషన్స్ నోట్స్ ఇస్తాను, మీకు నోట్స్ పంపిస్తాను. యా, మీరు వీడియో చూసినప్పుడు నోట్స్ ప్రిపేర్ చేస్తే ఇంకా బాగుంటుంది, మీరు రాసుకుంటే ఇంకా గుర్తుంటాయి మీకు. ఓకే, యా, మాస్టర్ డీటెయిల్స్ కి లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. ఏవో కొన్ని రిస్ట్రిక్షన్స్ మాట్లాడుకున్నాం కదా, అవి ఏంటియో చూద్దాం. అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అవి ఉన్నాయి కదా. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మనం చేయగలమా లేదా, కింద చూసాం కదా స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మాస్టర్ డీటెయిల్ చేయగలమా లేదా. కస్టమ్ ఆబ్జెక్ట్ టు కస్టమ్ ఆబ్జెక్ట్ మాస్టర్ డీటెయిల్ ఎస్టాబ్లిష్ చేయగలమా లేదా. కస్టమ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ చేయగలమా లేదా. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చెప్పండి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ నుంచి కస్టమ్ ఆబ్జెక్ట్ కి మాస్టర్ డీటెయిల్ ఎస్టాబ్లిష్ చేయగలమా. సో ట్రాన్సాక్షన్ టు కస్టమ్ ఆబ్జెక్ట్ మంది ట్రాన్సాక్షన్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అకౌంట్, ఒక అకౌంట్ నుంచి మల్టిపుల్ రిలేషన్స్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్.
సో వీ హ్యావ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైట్, చేయగలం. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్, మాస్టర్ డీటెయిల్ చేయగలమా? స్టాండర్డ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్, అకౌంట్ నుంచి అకౌంట్ కి మాస్టర్ డీటెయిల్ చేయలేము. లుకప్ చేయగలం, లుకప్ చేయగలం, లుకప్ మాత్రం చేయగలం. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్, మాస్టర్ డీటెయిల్ చేయలేము. ఇందా చూపించాను. అకౌంట్స్ లోకి వెళ్ళి ఫీల్డ్స్ లోకి వెళ్ళండి, అకౌంట్స్ లో ఫీల్డ్స్, అకౌంట్స్ లో ఫీల్డ్స్, న్యూ ఫీల్డ్, మాస్టర్ డీటెయిల్ ఉందా మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మీద? లేదు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ నుంచి చేయలేం, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ చేయలేం. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ నుంచి అసలు ఇది ఎలా చేయట్లేదు మనకి మాస్టర్ డీటెయిల్. లుకప్ చేయగలం. ఓకే. అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ టు కస్టమ్ ఆబ్జెక్ట్, మాస్టర్ డీటెయిల్ ఎస్టాబ్లిష్ చేయగలమా? చేయగలం. ట్రాన్సాక్షన్స్ అనేది నా కస్టమ్ ఆబ్జెక్ట్, ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ అనేది నా కస్టమ్ ఆబ్జెక్ట్. 2 కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద నేను మాస్టర్ డీటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయగలను. ఓకే. కస్టమ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడ డీటెయిల్స్ అంటే డీటెయిల్ ఈజ్ రిలేటెడ్ టు మాస్టర్ అండి. అంటే మనము ఆ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? డీటెయిల్స్ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేస్తాము, రిఫరెన్స్ ఫీల్డ్. అవునా? స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లో అసలు మాస్టర్ డీటెయిల్ ఎలా చేయట్లేదు, కాబట్టి ఇది చేయలేం. ఓకే, ఇది చేయలేం. ఈ రెండు అయితే చేయగలం. ఓకే, క్లియర్ కదా? ఈ లిమిటేషన్స్ బాగా అర్థం అవ్వాలి. తర్వాత లుకప్ రిలేషన్షిప్ సేమ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కి కస్టమ్ ఆబ్జెక్ట్ కి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కి కస్టమ్ ఆబ్జెక్ట్ కి కస్టమ్ ఆబ్జెక్ట్ కి లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేయగలమా? స్టాండర్డ్ ఆబ్జెక్ట్ టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లుకప్ రిలేషన్షిప్ చేయగలమా? We can see that, right? When you are creating a field, it is allowing to create a field called lookup field. ఇప్పుడే కదా మనం చూసాము. అకౌంట్స్ లో ఫీల్డ్స్ లోకి వెళ్తే న్యూ ఫీల్డ్ అని క్లిక్ చేస్తే it is allowing me to create lookup relationship. It is not allowing me to create master detail. లుకప్ రిలేషన్షిప్ నేను కస్టమ్ మీదైనా చేస్తాను, స్టాండర్డ్ మీదైనా చేస్తాను. అసలు ఫస్ట్ ఈ ఫీల్డ్ నేను క్రియేట్ చేయగలుగుతున్నా లేదా అనేది మనం చూడాలి. సో చేయగలను నేను. సో ఇట్ ఈస్ అలోయింగ్ మీ. అది నేను దేని మీద చేస్తాను అనేది సెకండ్ పాయింట్. ఓకే. అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ చూసాం. లుకప్ రిలేషన్షిప్ చూసాం మనం. ట్రాన్సాక్షన్స్ మీద లుకప్ చేసాము, మాస్టర్ డీటెయిల్ చూసాము. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ టు కస్టమ్ ఆబ్జెక్ట్ లుకప్ రిలేషన్ చేయగలనా? ఎస్, వీ కెన్ క్రియేట్ లుకప్ రిలేషన్షిప్స్. ఓకే. కస్టమ్ ఆబ్జెక్ట్ టు కస్టమ్ ఆబ్జెక్ట్ లుకప్ రిలేషన్షిప్ చేయగలను. ఎస్, చేసేగా. ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేసాం ఈ కేసెస్ మొత్తం. ఓకే, ప్రతి పాయింట్ మనం చెక్ చేసి ఉన్నాం. క్లియరా? ఓకే సార్. యా. So transactions, close all other tabs. సో ట్రాన్సాక్షన్స్ లో ఫీల్డ్స్ లోకి వెళ్తున్నాను. ట్రాన్సాక్షన్ ఫీల్డ్స్ లోకి వెళ్ళి నేనేం చేయాలనుకున్నాను, ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ కొత్త ఫీల్డ్ కూడా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చేద్దాం అనుకున్నాను. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చేసేటానికి ఇంటరాక్షన్స్ తీసుకుంటాం. ఇంటరాక్షన్స్. ఓకే.
సో ఇందాక చూసాం కదా ఈ ఎర్రర్ ఎలా సాల్వ్ చేద్దామనేది చూద్దాం. ఓకే, నేనేం చేస్తున్నాను, ట్రాన్సాక్షన్స్ నుంచి ఇంటరాక్షన్స్, ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్, ఐఎమ్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ బిట్వీన్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంటరాక్షన్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇంటరాక్షన్లోకి వెళ్తే ఇంటరాక్షన్ నేమ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫీల్డ్, సో మనకి ఇచ్చిన సొల్యూషన్ ఏంది, ఫస్ట్ మనల్ని లుకప్ ఫీల్డ్ క్రియేట్ చేయమంటున్నారు. క్రియేట్ లుకప్ ఫీల్డ్ అంట, క్రియేట్ లుకప్ రిలేషన్షిప్. లుకప్ రిలేషన్షిప్ చేసి ఎవరి మీదకి, ఇంటరాక్షన్స్ మీదకి. అది ఆబ్జెక్ట్స్ ఏమైనా కానివ్వండి, మనం నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్. ఓకే, ఇంటరాక్షన్స్ transactions and interactions. Okay, అందరికి విజిబిలిటీ ఇస్తున్నాను. లేఅవుట్లో రిలేషన్ లిస్ట్లో కూడా కనిపించాలి. సో ఇప్పుడు నాకు ఇంటరాక్షన్స్ అని చెప్పి వచ్చింది చూడండి. ట్రాన్సాక్షన్ ఐడి ఏదో ఒకటి ఉంది. ట్రాన్సాక్షన్ అమౌంట్, ఇంటరాక్షన్స్లో ఏం లేవు రికార్డ్స్. సో లెట్ మీ క్రియేట్ ఇంటరాక్షన్స్ ఆల్సో. లెట్ మీ క్రియేట్ ఇంటరాక్షన్ రికార్డ్స్. ఇంటరాక్షన్ నేమ్, interaction 1, let me create another record. Interaction 2, సో ఇక్కడ నేను చేసినప్పుడు interaction 1, click save. అకౌంట్ I thought amount Cognizant India, save. Okay, transaction line items, so ఇవి అవసరం లేదు. సెక్షన్ 3, సో ఆల్రెడీ క్రియేట్ అయిన వాటికి చూడండి, ఇంటరాక్షన్స్, interaction 2. ఓకే, సో ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్కి ఇంటరాక్షన్స్కి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేశాను, లుకప్ రిలేషన్షిప్. ఇప్పుడు దాన్ని నేను మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయాలి. మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయాలంటే వ్యూ ఫీల్డ్స్, ఏ ఫీల్డ్, నా ఫీల్డ్ ఏది, ఇది ఇంటరాక్షన్ సంబంధించింది. సో మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయాలి. సో ఇంటరాక్షన్స్కి వెళ్ళి that you feel like accessibility, చేంజ్ ఫీల్డ్ టైప్, ఇక్కడ ఇస్తుంది చూడండి మనకు ఆప్షన్,
మనం వాల్యూస్ అన్ని అసైన్ చేసేసాము కాబట్టి ఇట్ విల్ బి అలోయింగ్ అస్ అనమాట మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అండ్ ఇక్కడ ఇది ఈ ఆప్షన్ చెక్ చేయండి. చైల్డ్ రికార్డ్స్ కెన్ బి రీపారెంటెడ్ టు అదర్ పేరెంట్ రికార్డ్స్ ఆఫ్టర్ దే ఆర్ క్రియేటెడ్. ఇప్పుడు నాకు ఈ సినారియోలో నాకు ఈ ఆప్షన్ అవసరం. ఎందుకని? చైల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ లో చైల్డ్ రికార్డ్స్ ఇంటరాక్షన్ వచ్చేసరికి పేరెంట్ అవుతుంది. ఈ చైల్డ్ లో నేను అన్ని పేరెంట్స్ కొత్త పేరెంట్స్ యాడ్ చేశాను కదా, ఇంటరాక్షన్ 1 ఇంటరాక్షన్ 2 అని చెప్పి. సో ఇక్కడ ఏమవుతుంది, చైల్డ్ రికార్డ్స్ లో ఆల్రెడీ రికార్డ్స్ కి నేను అన్ని వాల్యూస్ అప్డేట్ చేశాను. అవన్నీ రీపేరెంటింగ్ జరగాలి అంటే వీఆర్ అలోయింగ్ us by checking this option, it will be allows అనమాట. ఓకే, అండ్ క్లిక్ సేవ్. సో మీరు ఇంటరాక్షన్స్ లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే అయిపోతున్నాయి ఈ ఇంటరాక్షన్ లో ట్రాన్సాక్షన్స్. సో చేంజింగ్ మాస్టర్ లుకప్ రిలేషన్షిప్ టు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. అసలు ఎందుకు కన్వర్ట్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ రిలేషన్షిప్, నాట్ ద వీక్. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్, మీరు స్ట్రాంగ్ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. వీక్ అంటే లుకప్ రిలేషన్షిప్. స్ట్రాంగ్ ఎప్పుడు వెళ్తాము? స్ట్రాంగ్ ఎప్పుడు వెళ్తాము? స్ట్రాంగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాము? వీక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాము? లేవా రామచంద్ర? సార్ యా, మర్చిపోయావా? స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాము? పేరెంట్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్, రికార్డ్స్, పేరెంట్ రికార్డ్ డిలీట్ అవ్వగానే చైల్డ్ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే దేర్ షుడ్ బి. అదే వీక్ రిలేషన్షిప్ లో పేరెంట్ రికార్డ్ పోయినా సరే, డిలీట్ చేసినా సరే, మనకి చైల్డ్ రికార్డ్స్ అట్లానే ఉంటాయి అనమాట వీక్ రిలేషన్షిప్. యా, సో ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ మీద ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనమాట. అది చేయాలి అంటే దట్ ఆబ్జెక్ట్ షుడ్ బి ఎంప్టీ. ఇప్పుడు నేను లైవ్ లో రికార్డ్స్ అన్ని డిలీట్ చేసి చేయలేను కాబట్టి లుకప్ ని పెట్టుకొని లుకప్ ని క్రియేట్ చేసి ఆ తర్వాత రికార్డ్స్ అన్ని ఫీల్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ తర్వాత ఏ ఫీల్డ్ అయితే చేసామో ఆ ఫీల్డ్ యొక్క డేటా టైప్ ని చేంజ్ చేసి రీపేరెంటింగ్ ఆప్షన్ చెక్ చేస్తాం. రీపేరెంటింగ్ ఆప్షన్ చెక్ చేసినప్పుడు అది పేరెంట్ ఆబ్జెక్ట్ కి లింక్ అవుతుంది అనమాట, ఇంటరాక్షన్స్ కి లింక్ అయ్యింది. క్లియరా? ఓకే, సరే. ఓకే, ఈరోజు దీంతో ఆపేస్తున్నాను, రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. రిలేషన్షిప్స్ ఇంకా ఉంటాయి. రిలేషన్షిప్స్ కంటిన్యూ చేద్దాం. సో many too many, one too many, hierarchy, one too many. ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే అయిపోతుంది, రేపు సరిపోతుంది, రిలేషన్షిప్స్ అయిపోతాయి. రిలేషన్షిప్స్ జంక్షన్ ఆబ్జెక్ట్ రేపు వస్తుంది. జంక్షన్ ఆబ్జెక్ట్ రేపు వస్తుంది, ఆల్రెడీ చూసాం అనుకో. దాని రేపు మీకు క్లారిటీగా ఇస్తాను. ఫార్ములాస్ విత్ రిలేషన్స్. ఓకే, ఫైన్, గుడ్. క్వరీస్ ఏమైనా ఉన్నాయా రామా?
నో సార్. ఓకే, వైండ్ అప్ చేసాను సెషన్. ఓకే. బాయ్.